guys, Namaste and welcome to Hit TV Top Breaking News. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన జీవో 47ను రద్దు చేయాలని పిటిషన్. హైకోర్టులో బిల్ దాఖలు చేసిన నాగోలుకు చెందిన హరీందర్, ఇందులో ప్రజా ప్రయోజనం లేదన్న హైకోర్టు బిల్ను రిట్ పిటిషన్ గా మార్చాలని రిజిస్ట్రీకి ఆదేశారు. ఇది సరైన విధానం కాదంటూ నితీష్ కుమార్ తీరుపై కేజ్రీవాల్ ఆగ్రహం. బీజేపీతో జట్టు కట్టడంపై అరవింద్ కేజ్రీవాల్ స్పందన. అలా చేయడం తప్పు, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న కేజ్రీవాల్. నితీష్ కుమార్ కూటమి నుంచి వెళ్లిపోవాల్సింది కాదన్న ఢిల్లీ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేసిన హోటల్ కుమారి ఆంటీ. ముఖ్యమంత్రి తన హోటల్ను తెరిపించాలని నిర్ణయించడం సంతోషకరమన్న కుమారి ఆంటీ. రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల తాను చాలా హ్యాపీగా ఉన్నానని వెల్లడి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్పందించడం గొప్ప విషయమన్న కుమారి ఆంటీ. విప్రోలో లే ఆఫ్స్ త్వరలో 100 మందిని సాగనంపేందుకు ప్లాన్. మిడ్ లెవెల్ ఉద్యోగులను తొలగించనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు. లాభాల మార్జిన్ల పెంపునకు ప్రయత్నిస్తున్న విప్రో తొలగింపులపై మౌనం వహించిన కంపెనీ ప్రతినిధి. ఏపీలో 21 మంది ఐపీఎస్లకు స్థానచలనం. ఏపీలో త్వరలో ఎన్నికలు ఊపందుకున్న అధికారుల బదిలీలు. తాజాగా ఐపీఎస్లను బదిలీ చేసిన ప్రభుత్వం. ఎలన్ మస్క్ భారీ పారితోషికం కుదరదన్న న్యాయస్థానం. 2018 టెస్లా సీఈఓగా మస్క్ కు $56 బిలియన్ పారితోషికాన్ని బోర్డు నిర్ణయం. లక్ష్యాలను చేరుకుంటే ఈ మేరకు చెల్లించాలంటూ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించిన షేర్ హోల్డర్స్ కు అనుకూల తీర్పు. పారితోషికంపై బోర్డు నిర్ణయం వెనుక మస్క్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని కోర్టు వ్యాఖ్య. బోర్డు నిర్ణయాన్ని రద్దు చేస్తూ తీర్పు. జ్ఞానవాపి మసీదులో హిందువులు పూజలు చేసుకోవచ్చునంటూ వారణాసి కోర్టు కీలక ఆదేశాలు. జ్ఞానవాపి మసీదులోని దక్షిణ సెల్లార్లో పూజలు చేసుకోవచ్చునన్న కోర్టు. పూజలకు ఏర్పాట్లు చేయాలని, పూజారిని నియమించాలని ఆదేశాలు. తాముపై కోర్టులో సవాల్ చేస్తామన్న మసీదు కమిటీ. మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు 5వ నోటీసులు జారీ చేసిన ఈడీ. ఫిబ్రవరి 2వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్న ఈడీ గతంలో నవంబర్ 2, డిసెంబర్ 22, జనవరి 3, జనవరి 13వ తేదీల్లో నోటీసులు. రాజకీయ దురుద్దేశంతో నోటీసులు ఇస్తున్నారంటూ కేజ్రీవాల్. బెంగాల్లో రాహుల్ గాంధీ కారుపై రాళ్ల దాడి అంటూ పుకార్లు. పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించిన భారత్ జోడో న్యాయ యాత్ర. మాల్దా జిల్లాలో రాహుల్ కారు అద్దం పగిలిపోయిన వైనం, రాళ్ల దాడి అంటూ ఆరోపించిన ఆధిర్ రంజన్ చౌదరి. మహిళ అడ్డం వస్తే బ్రేక్ వేయడంతో అద్దం పగిలిందని కాంగ్రెస్ నాయకత్వం వివరణ. వేములవాడ దేవాలయానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని హెచ్ఎండిఏకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. దేవాలయానికి ఇవ్వాల్సిన 20 కోట్ల నిధులు విడుదల చేయాలని అధికారులకు ఆదేశం. వేములవాడలో బ్రిడ్జ్ నిర్మాణానికి 30 కోట్ల నిధులు మంజూరు చేయాలని సీఎస్కు ఆదేశాలు. చెరువు సుందరీకరణకు ప్రత్యేక నిధులు ఇస్తామని సీఎం హామీ. మలేషియా 17వ రాజుగా సుల్తాన్ ఇబ్రహీం ఘనంగా జరిగిన పట్టాభిషేకం. రాచరికం కొనసాగిస్తున్న దేశాల్లో మలేషియా ఒకటి. 9 రాజకుటుంబాలతో మలేషియాలో ప్రత్యేక రాజరికపు వ్యవస్థ. మలేషియా కొత్త రాజుగా నేడు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సుల్తాన్ ఇబ్రహీం. నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్. ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డు కోసం 4వసారి ట్రంప్ నామినేట్. ఆయన పేరును ప్రతిపాదించిన రిపబ్లికన్ పార్టీ సభ్యురాలు క్లాండియా టెన్నీ. మధ్య ప్రాచ్యంలో శాంతి ఒప్పందాలకు ట్రంప్ కృషి చేశారని వెల్లడి. నోబెల్ కమిటీ ట్రంప్ కృషిని గుర్తించడం లేదని విచారం. ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడిగా హ్యాట్రిక్ కొట్టిన జైషా. వరుసగా 3వసారి ఏసీసీ అధ్యక్షునిగా జైషా. నేడు ఇండోనేషియాలో ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం. జైషా పేరును ప్రతిపాదించిన శ్రీలంక క్రికెట్ బోర్డు చీఫ్. ఏకగ్రీవంగా బలపరిచిన మిగతా సభ్య దేశాలు.
పంచగుట్ట పిఎస్ సిబ్బంది అందరినీ బదిలీ చేసిన సిపి. ఎస్ఐ నుంచి హోంగార్డ్ దాకా 85 మంది ట్రాన్స్ఫర్. సిటీ ఆమ్డే రిజర్వ్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశం. కొత్తగా 82 మందిని నియమించిన సిపి శ్రీనివాస్ రెడ్డి. గత ప్రభుత్వంలోని పెద్దలకు సమాచారం లీక్ చేస్తున్నారనే నిర్ణయం. భారత్లో దారుణమైన మార్కెట్ల జాబితా ప్రకటించిన అమెరికా. నకిలీ ఉత్పత్తుల మార్కెట్ల జాబితాను విడుదల చేసిన యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ విభాగం. తొలి స్థానంలో నిలిచిన చైనా మార్కెట్లు, ముంబై, ఢిల్లీ, బెంగళూరు మార్కెట్లతో పాటు మరో 3 ఆన్లైన్ మార్కెట్లకు జాబితాలో చోటు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ జల్సాల బాట పట్టి డ్రగ్స్తో చిక్కిన లఘు చిత్రాల నటి. 15 ఏళ్ల క్రితం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన లావణ్య సినిమాల్లో అవకాశాల కోసం యత్నిస్తూ లఘు చిత్రాల్లో నటిస్తున్న వైనం. స్నేహితుడితో కలిసి డ్రగ్స్ విక్రయం. గతేడాది మోకిలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. అప్పటి నుంచి పరారీలోనే తాజా డ్రగ్స్ విక్రయించే ప్రయత్నంలో పట్టుబడిన వైనం. ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైన కారవాన్ టూరిజం. మెజో హోమ్ సంస్థతో కలిసి ప్రారంభించిన ప్రభుత్వం ప్యాకేజీలో భాగంగా కుటుంబాలకు అనువైన కారవాన్ వాహనాలు సిద్ధం. కారవాన్లో 6 నుంచి 8 మంది ప్రయాణించే అవకాశం. వాహనంలో వాష్రూమ్లు, వంట చేసుకునేందుకు, నిద్రించేందుకు వసతులు. జీవితంలో తొలిసారి పేదరిక నిర్మూలన చేస్తున్నారంటూ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించిన రాష్ట్రపతి. పార్లమెంటు నూతన భవనంలో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం. తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ప్రారంభం కాబోతోందన్న రాష్ట్రపతి. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారన్న ముర్ము. జ్ఞానవసి మసీదు కాంప్లెక్స్ లో దొరికిన విష్ణుమూర్తి, హనుమంతుడి విగ్రహాలు. మధ్యయుగం ప్రారంభం కాలం నాటిగా గుర్తింపు. గదాధారుడైన ఆంజనేయుడు, శంకు చక్రాలతో విష్ణువు, సగం మనిషి సగం సర్పం ఆకారంతో మరో విగ్రహం. మరో విగ్రహంలో విష్ణుమూర్తి పక్కన భక్తుడు, పరిచారకుడు. పన్నెండు వేల మంది ఉద్యోగులు లే ఆఫ్స్ కోసం గూగుల్కు 17,500 కోట్ల వ్యయం. ఈ ఏడాది చివరి త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన గూగుల్ ఆదాయం పెరుగుదలలో 2 అంకెల వృద్ధి నమోదు. ఏఐ వినియోగంతో ఆదాయం పెరిగిందన్న సంస్థ. 2022తో పోలిస్తే గతేడాది గూగుల్ ఆదాయంలో 9% వృద్ధి నమోదు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఓట్ ఆన్ బటన్ను అడ్డుకోండి అన్న జేడీ లక్ష్మీనారాయణ. పార్లమెంటులో వార్షిక బడ్జెట్ను అడ్డుకోవాలని చంద్రబాబు, జగన్లకు సూచన. ప్రత్యేక హోదా, విభజన హామీలపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో విశాఖలో జై భారత్ పార్టీ నిరసన దీక్ష. దేవాలయం పిక్నిక్ స్పాట్ కాదు అంటూ సంచలన తీర్పునిచ్చిన మద్రాస్ హైకోర్టు. హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థులను అనుమతించొద్దంటూ పిటిషన్ దాఖలు. హిందూయేతరులను ధ్వజస్తంభం వరకే అనుమతించాలని కోర్టు ఆదేశం. ఈ మేరకు ఆలయాల ముందు బోర్డులు ఏర్పాటు చేయాలని సూచన. ఏపీ కేబినెట్ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై జరిగిన చర్చ. పలు కీలక విషయాలను చర్చించిన కేబినెట్. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రభుత్వంపై ఏటా 1,440 కోట్ల భారం. డిఎస్సి నోటిఫికేషన్ జారీపైన చర్చ. ఎన్నికలే లక్ష్యంగా ప్రజలకు తాయిలాలు ప్రకటించే అవకాశం. విడుదలైన ప్రపంచం అత్యంత అవినీతి దేశాల జాబితా. అవినీతి రహిత దేశాలలో మొదటిది డెన్మార్క్. వరుసగా 6వ ఏడాది కూడా టాప్ ప్లేస్లోనే. అత్యంత అవినీతి కలిగిన దేశాల్లో సోమాలియా టాప్. ఆ జాబితాలో భారత్ స్కోర్ 39 మాత్రమే. రెండు 2023 కరప్షన్ ఇండెక్స్ ను విడుదల చేసిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. తిరుపతి యువకుడికి దక్కిన అరుదైన గౌరవం. ఐన్స్టీన్ వీసాను మంజూరు చేసిన అమెరికా. యాపిల్ సంస్థలో ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తున్న రవితేజ. ఆయనలోని ప్రతిభను గుర్తించి EB1 వీసా కోసం ప్రభుత్వానికి అపీల్ ప్రతిపాదన మంజూరు చేసిన అమెరికా ప్రభుత్వం. క్రికెటర్ మయాంక్ అగర్వాల్ కు తీవ్ర అస్వస్థత. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన హాస్పిటల్.
విమానంలో హానికర ద్రవం తాగి అస్వస్థతకు గురైన మయాంక్ ఓరల్ ఇరిటేషన్ కు గురయ్యాడని తెలిపిన హాస్పిటల్. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ ప్రకటన. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యాలయం నోటీసులు. ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి నోటీసులు. నోటీసులపై ఫిబ్రవరి 5 లోపు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశం. భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా గుడ్ న్యూస్. దేశీయంగా H1B వీసా పునరుద్ధరణ కోసం పైలట్ ప్రోగ్రాంను ప్రారంభించిన USA. జనవరి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు అప్లికేషన్లకు ఆహ్వానం. రెన్యువల్ స్టేటస్లో ఉన్న H1B వీసాదారులకు చక్కటి అవకాశం. వేలాది మంది ఐటీ నిపుణులకు ప్రయోజనం. రెరా కార్యదర్శి శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేసిన HMDA కమిషనర్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన శివబాలకృష్ణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ. ఆయన వద్ద దొరికిన స్థిర చరాస్తుల విలువ 100 కోట్లు ఉంటాయని అంచనా. ఇవి ఇప్పటివరకు ఉన్న టాప్ బ్రేకింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.